అన్నారు కాబట్టి రామకృష్ణ గారు మీరు అన్నారు కాబట్టి యాక్చువల్గా నేను ఇవాళ స్టార్టింగే ఇష్యూ చెబుదాం అనుకున్నాను. కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడకి పాపం ఏజ్ మాట్లాడలేకపోతోందని నేను చెప్పలేదు. ఆ ఇష్యూ తీసుకో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి పట్టాభి గారు మీరు కూడా వినండి దయచేసి. ఒక ఇష్యూ చెప్తాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఒక ఇష్యూ జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీసులో చాలా సంవత్సరాలుగా ఎవరివిడ నారాయణమ్మ అనే ఒక ఆవిడ పోస్ట్ ఆఫీసులో సేవ్ చేసుకుంటోంది. ఆమె వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ సిస్టరు ఎవరో ముగ్గురు నలుగురు కలిసి సేవ్ చేసుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా. అక్కడ పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్న పేరు షేక్ ఇమాం కాసిం. షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి వీళ్ళ ముగ్గురి సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఇప్పటికీ 31 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు. 31 లక్షలు విత్డ్రా చేసుకుంటే ఈ విషయం వీళ్ళకు 10 రోజుల క్రితం తెలిసింది. అరే మా డబ్బులు లేవు ఇక్కడ పోస్ట్ ఆఫీసులో అని తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కూడా చెప్పేస్తాను. అక్కడున్న సిఐ గారు గంగాధర్ ఆయన పేరు 10 రోజుల నుంచి కేసు పెట్టట్లా. 10 రోజుల నుంచి అతని దగ్గర డబ్బులు లేవట. 4-5 లక్షలు ఇస్తాడంట, తీసుకోండి లేదంటే రాజీ చేసుకోండి అంటున్నాడు కానీ కేసు ఫైల్ చేయట్లా. దిస్ ఈజ్ అ లైవ్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నా దగ్గరకు వచ్చిన కేసు. నేను పేరుతో సహా చెప్తున్నా సిఐ గంగాధర్. ఒక్క నిమిషం సార్ పట్టాభి గారు. దిస్ ఇష్యూ హ్యాస్ టు బి హైలైటెడ్. గంగాధర్ అనే ఇన్స్పెక్టర్ 10 రోజుల నుంచి ఎందుకు కేసు కట్టడం లేదు? నారాయణమ్మ అనే ఒక వృద్ధురాలు, ఆయన కూతురు, ఆమె కొడుకు, మనవడు, మనవరాలు వీళ్ళందరూ తిరుగుతుంటే ఎందుకు పెట్టాడు? అతని ఏజెంట్ బొమ్మలు కూడా వచ్చాయి నా దగ్గరికి. ఇమాం ఏం ఇమాము షేక్ ఇమాం కాసిం ఫోటోలు కూడా వచ్చాయి నా దగ్గరికి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో. ఇది నిన్నొకటి చెప్పాను నేను. లేదు సార్ చెబుతురు కానీ నేను మాట్లాడుతుంటే ఎంతసేపు అని మీకు అనిపించవచ్చు. ఐఎమ్ సారీ. నిన్న కూడా ఇలాంటి ఇష్యూని నేను టేకప్ చేస్తే ఇవాళ ఆ ఫైల్ కదిలింది ఒకచోట, అక్కడ కడప జిల్లాలో కదిలింది ఆ ఫైలు. నేను ఇట్లాగ చెప్పడం వల్ల మొత్తానికైతే అధికారులు స్పందించారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళింది. ఒక మాజీ సైనికుడికి సంబంధించిన 3 సెంట్ల స్థలాని కోసం సతాయించారండి. ఇవాళ ఇది వృద్ధురాలి 31 లక్షలు. ఏం చెప్తారు దీనికి? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీనికి ఎవరు బాధ్యులు అంటే అదే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు చెప్పినాక మీరు చెప్తారు కానీ రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. చాలా సేపటి నుంచి వింటున్నాను సార్. నేను విందురు గారు చాలా అంశాలు మాట్లాడారు. అయ్యో విందురు గారు మీరే మాట్లాడారు సార్. మీరే ప్రభుత్వం ఇప్పుడు 10 నిమిషాల్లో డిబేట్ అయిపోతుంది. అవ్వనివ్వను. ఓకేనా? మీరు చెప్పినాకే అవధిస్తాను. నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఈ పవర్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఖరాబ్ అయిపోతుంది. ఇంతకంటే అధ్వానంగా స్థితిలోకి వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఏ రకమైన పవర్ ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియదు. ఇందాక మనలోనే 2 వర్షన్లు వచ్చాయి కాబట్టి అది పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పండి పట్టాభి గారు.